నాయకుడు ఫలానిది చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి ఓట్లు అడిగి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. పొరపాటును కూడా ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ పొరపాటును కూడా ఎప్పటికీ కూడా బాగుపడని పరిస్థితి వస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని మీరు క్షమిస్తే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పొరపాటును మీరు క్షమిస్తే రేపొద్దున ఏం జరుగుతుందో తెలుసా? తెలుసా అన్నా? తెలుసా అమ్మా? తెలుసా తల్లి? చెప్పమంటారా అమ్మా? చెప్పమంటారా అన్నా? చెప్పమంటారా తల్లి? రేపొద్దున చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో చెప్పమంటారా? చెప్పమంటారా అన్నా? చెప్పమంటారా అన్నా? చెప్పమంటారా తల్లి? రేపొద్దున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పొరపాటును క్షమిస్తే రేపొద్దున ఏం చేస్తారో తెలుసా? మొట్టమొదట మీ అందరి దగ్గరికి వస్తాడు. వచ్చి మైకు పట్టుకుంటాడు. మైకు పట్టుకొని మీ చెవులు ఖాళీగా ఉన్నాయో లేదో చూసుకుంటాడు. దాని తర్వాత మీ అందరి చెవుల్లో ఒక పెద్ద కాలీఫ్లవర్ పెడతాడు. ఎన్నికల ప్రణాళికలో ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన దాంట్లో 99% నేను పూర్తి చేశాను అని మొట్టమొదటగా మీ అందరి చెవుల్లో పెద్ద కాలీఫ్లవర్ పెడతాడు. మీ అందరి చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టిన తర్వాత కాలీఫ్లవర్ బాగా ఉంది అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఏం చేస్తారో తెలుసా? తర్వాత ఏం చేస్తారో తెలుసా అన్నా? ఏం చేస్తారో తెలుసా అన్నా? తెలుసా తల్లి? తర్వాత మైక్ తీసుకుంటాడు. మైక్ తీసుకొని ఇక మీకు చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న మోసాలు మీకు చెప్తే మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? తెలుసా అమ్మా? తెలుసా తల్లి? తెలుసా అక్క? తెలుసా అన్నా? ఏం చేస్తారో తెలుసా? మైక్ తీసుకొని ఇక చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న మోసాలు చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏం చెప్తారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మైక్ తీసుకొని ఈసారి ఓటేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని అంటాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నమ్ముతారా? కేజీ బంగారం నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? నమ్ముతారా అమ్మా? నమ్ముతారా అక్క? నమ్ముతారా అమ్మా? కేజీ బంగారు ఇచ్చినా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? కేజీ బంగారు ఇచ్చినా మీరు ఆయన నమ్మరు అన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఏం చేస్తారో తెలుసా? తెలుసా అన్నా? తెలుసా తల్లి? కేజీ బంగారానికి బోనస్ ఇస్తానంటాడు. తెలుసా అన్నా బోనస్ ఏమిటో? తెలుసా తల్లి? ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తాను అని అంటాడు ఈ పెద్ద మనిషి. నమ్ముతారా? కేజీ బంగారం బెంజ్ కారు నమ్ముతారా అన్నా? నమ్ముతారా తల్లి? నమ్ముతారా అన్నా? అక్క నమ్ముతారా? అక్క నమ్ముతారా? నమ్ముతారా తల్లి? అక్క నమ్ముతారా? నమ్ముతారా అన్నా? కేజీ బంగారు ఇచ్చినా బెంజ్ కారు ఇచ్చినా మీరు చంద్రబాబు నాయుడు గారు నమ్మరు అన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? తెలుసా తల్లి? ప్రతి ఇంటికి మనిషిని పంపిస్తాడు. ప్రతి ఇంటికి ఒక మనిషి మీ దగ్గరకు వస్తాడు. వచ్చి మహిళా సాధికారిక మిత్రులు అని చెప్పి వస్తారు. వచ్చి ఏం చేస్తారో తెలుసా? వాళ్ళంతా ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బు పెడతారు. నమ్ముతారా? 3000 డబ్బు, కేజీ బంగారు, బెంజ్ కారు. నమ్ముతారా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా అక్క? నమ్ముతారా అన్నా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా తల్లి? కానీ 3000 డబ్బు ఇస్తే మాత్రం
వద్దు అని మాత్రం అనద్దండి. 3000 డబ్బు ఇస్తే మాత్రం వద్దు అని మాత్రం అనద్దండి. 3000 డబ్బు ఇస్తే వద్దు అనద్దండి అన్న. 3000 డబ్బు ఇస్తే కుదరదు, 5 కావాలా అనండి. కుదరదు, 5 అనండి. ఆ డబ్బంతా మందే, మన జోబుల్లో నుంచి దోచేసిన సొమ్మేదంతా. కాబట్టి ఆయన 3 అంటే కుదరనే కుదరదు, 5 అనండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయనని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. అబద్ధాలు చెప్పే వాళ్ళను, మోసం చేసే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపి పరిస్థితి తీసుకొని రమ్మని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఇవాళ మీ అందరితోనే ఒకటే కోరుతా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి ఇటువంటి అన్యాయమైన పాలన పోయి, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అని నవరాత్రి లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.